హాయ్ అండి, మీకు ఈరోజు మకానా డ్రై ఫ్రూట్స్ లడ్డు చూపించబోతున్నాను. దీనికి ముందుగా బాదం నానబెట్టి పొట్టు తీసి పెట్టుకోవాలి. ఒక కప్పు మినపప్పు కూడా వేయించి పెట్టుకోవాలి. అన్ని డ్రై ఫ్రూట్స్ సపరేట్గా వేయించుకోవాలి. మకానా క్రంచినెస్ వచ్చేంత వరకు, కరకరలాడే వరకు ఫ్రై చేసి పెట్టుకోవాలి. బాదం పొట్టు తీసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇది పిల్లలకు మాత్రం చాలా మంచిది. డ్రై ఫ్రూట్స్ తినని పిల్లలకు ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కాజు కూడా వేయించి పెట్టుకోవాలి. అన్నీ 1 కప్ తీసుకోవాలి, ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా. ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా పౌడర్ చేసి కలుపుకోవాలి. మీకు 3 కప్పుల పౌడర్ వస్తే 1 కప్పు షుగర్ మిక్సీలో వేసి గ్రైండ్ చేసి అందులో కలపాలి. 3 కప్పులకి 1 కప్ షుగర్. ఇక్కడ మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా 1/2 కప్పు కలుపుకోవచ్చు, అది మీ చాయిస్. ఇలా మిక్స్ చేసి ఇలా పౌడర్లో కలుపుకోవాలి. అంత చక్కెర పౌడర్ కలిసేలాగా కలుపుకోండి. ఫస్ట్ ఇలా కలుపుకున్న తర్వాత నెయ్యి కరిగించి ఒక కప్పు నెయ్యి కరిగించి ఇందులో పోల్చి కలుపుకోవాలి. మీకు ఇష్టం ఉంటే ఇందులో ఇలాచీ పౌడర్ కలుపుకోవచ్చండి. ఇలా అంతా కలుపుకొని మీకు ముద్ద వచ్చేంత వరకు నెయ్యి పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కావాలి పిండి, ఇలా ముద్ద వచ్చేలాగా కలుపుకోవాలి. ఇలా ముద్దలు కట్టి పెట్టుకోండి. మకానా వేయడం వల్ల ఇందులో టేస్ట్ ఎక్కువగా ఉంటుంది, టేస్ట్ బాగా వస్తుంది. ఇంకా మకానా మన హెల్త్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. పిల్లలు డ్రై ఫ్రూట్స్ మకానా తినని పిల్లలకు ఇలా చేసి పెడితే తింటారండి మంచిగా. ఇది నోట్లో వేస్తే కరిగిపోయేలాగా అవుతాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇది తప్పకుండా ట్రై చేయండి మీరు. మీకు మా ఛానల్ నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.